అయిపోతున్నాను. మేబీ ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంత గ్యాప్ అయితే లేదనుకుంటా. లేదు, రిలేషన్షిప్ అంటే మేము ఒక బెస్ట్ అంటే ఏది చేసినా ఒక బయటికి అడుగు పెట్టాలంటే కలిసి వెళ్ళటం అలవాటు. ఓ సినిమాకి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే చేస్తాం. ఇంతవరకు తనకు వైపు నేను వైపు వెళ్ళి చేయటం జరగల. ఆ అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువైపోయింది. అయిపోవటం వల్ల ఇప్పుడు తనకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. కానీ అలా ఎలా అవుతుంది? లైఫ్ అన్నాక తప్పదు. ముందు బిగ్ బాస్ లోకి పిలిచారు, రాలేమని చెప్పేసాం. మళ్ళీ పిలిచారు. సెకండ్ కాల్ని ఎందుకో నాకు రిజెక్ట్ చేయాలనిపించలేదు. పంపిద్దాం, ఇది ఒక అదేంటి ఆవిడ మాకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు మీకు ఇష్టమే లేదని చెప్పారు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎందుకు మనకి అవసరం అని అనుకున్నాం. కానీ ఆ టీం నుంచి ఎప్పుడైతే కబురు వచ్చిందో సెకండ్ టైం, సరేలే పంపిద్దాం, మనకి మరింత యాడెడ్ స్ట్రెంగ్త్ అవుతుంది కదా అని పంపించాం. సో బిగ్ బాస్ నుంచి వాళ్ళే మీకు కాల్ చేశారు, అంతా బానే ఉంది. వన్స్ ఆవిడ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? శ్రీన్ గారు ₹1 కోటి ఇచ్చారంట ఆ టీం కి, ఇవ్వడం వల్ల మాధురి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వై? ఇంకా బ్లాస్ట్ చేసేస్తారంట బిగ్ బాస్ హౌస్. ఇలాంటి లాస్ట్ లో విన్నర్ ఇవ్వకపోతేనా ఈ మాటలు చెప్తారండి. థంబ్నైల్స్ గానీ ఇవి గానీ కామెడీ షోస్. ₹1 కోటి నేను ఇస్తే 2 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. డబ్బులకే తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ కి పెద్ద క్యూ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. నేను బిగ్ బాస్కి వెళ్ళి నా మైండ్ సెట్ ను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను. డైరెక్ట్ కంటిన్యూస్ 3 months కెమెరాలో కనపడతాను, నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచించి 1 కోటి 2 కోట్లు పర్వాలేదులే ఇస్తాం అనుకునే టీం చాలా మంది ఉన్నారు. మేమే ఉన్నామా? పైగా ₹1 కోటి ఇచ్చి నిజంగా వెళ్ళుంటే రేపు అందులో ఎన్ని రోజులు ఉంటే అంత రెమ్యూనరేషన్ మాకు వస్తుంది. ఆ రెమ్యూనరేషన్ పంచిపెద్దాం అనుకుంటున్నాం కదా. ఆ రెమ్యూనరేషన్ పేదవాళ్ళకి, అనాథలకో, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కో, లేకపోతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకో, వికలాంగులకో అది పంచేద్దాం అని డిసైడ్ అయ్యాం. మేము ఆ డబ్బు ముట్టుకోం. ఆ డెసిషన్కి మేము వచ్చినప్పుడు మరి ₹1 కోటి ఎందుకు ఇవ్వాలి? ఏమొస్తుంది మాకు? మాకేం ఇప్పుడు మేము ఎవరికైనా తెలియని వాళ్ళమా? వ్యాపార రంగంలో ఆ ₹1 కోటి పెట్టుకుంటే మరింతగా మరికొన్ని బ్రాంచెస్కి ఉపయోగపడుతుంది. మరికొన్ని యాడ్స్ మేమే ఇచ్చుకోవచ్చు. రోజుకు యాడ్ మేమే నటించి ఇచ్చేస్తాం, ఏముంది? మరి అది పాపులారిటీయే కదా, మాకు అవసరం లేదు. అదే నేను రాజకీయాల కింద ఖర్చు పెడితే మరింత ఓట్ బ్యాంక్ నాకు ప్రిపేర్ అవుద్ది కదా. ఇందులోకి వెళ్తే నాకేం వస్తుంది? మాకేమొస్తుంది? ఇది ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏంటంటే, మీరు అన్నట్లుగా మీ ఇద్దరు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంతే. అండ్ మంచి చెడు, నెగిటివ్ ఆర్ పాజిటివ్